పల్నాడు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట అభయ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని సబ్ రిజిస్ట్రార్ పివి నాగేశ్వరరావు ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే చిన్న, సన్నకారు రైతులు, పట్టణ పేదలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ చరణ్ మాట్లాడుతూ, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్యుమెంట్ రైటర్ యోగాంజనేయ శర్మ, ట్రస్ట్ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. కక్షిదారుల కోసం అభయ చారిటబుల్ ట్రస్ట్ వారు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇది చాలా ఆనందకరంగా ఉంది. ప్రజలందరూ ఉపయోగపడతారు. సరే, ఓకే. అభయ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మరియు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మన చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇలానే నర్సరావుపేటలో ఇంకొక 4 చోట్ల ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఇలాంటివే ఎన్నో కార్యక్రమాలు అభయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తాం. దీనికి ఇలాంటి పెద్దవాళ్ళందరి ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను. ట్రస్ట్ వారు వారి ఎండి గారు అయినటువంటి శ్రీచరణ్ గారు ఎంతో మంచి సదుద్దేశంతో ఎండాకాలంలో ఈ అనేక పల్లెటూరు నుంచి నరసరావుపేట రిజిస్ట్రార్ వారి కార్యాలయానికి వచ్చే కక్షిదారుల కోసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలింగ్ వాటరు 120 క్యాన్లు సుమారుగా నరసరావుపేట రిజిస్ట్రార్ వారి కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ ఎండాకాలాన్ని ఆహ్లాదకరంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.